హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి క్షణం ఆలస్యం చేయకుండా ఏడుకొండల స్వామిని నామాలను తాకి చూడు. నీ జాతకం రాజయోగం పట్టిస్తుంది. ఇంత అదృష్టాన్ని వదులుకోకు బిడ్డ అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకు అందిస్తున్నారండి. ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మీద నమ్మకంతో ఈ ఏడుకొండల స్వామిని నామాలను తాకి చూడు. జీవితంలో ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా మనకు బాబాగారు తోడుగా ఉన్నారు అనే ధైర్యంతోనే ఈ సందేశం మనకు అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా బాబాగారు ఏం చెప్తున్నారో ఇప్పుడు విని తెలుసుకుందాం. ప్రతిరోజు బాబాగారు చెప్పే ఈ సందేశాలు మనం వింటున్నాం. బాబాగారు ఏం చెప్పినా కూడా దానిని ప్రయత్నం చేస్తున్నాం. మన కష్టాలు దూరం కావడానికి ఏదైనా మార్గం మనకు పనిచేస్తుందేమో అన్న ఆశతోటి బాబాగారు చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అయినా సరే మన కష్టం తీరడం లేదు అని బాబాగారితో ఎన్నోసార్లు మనము ఉన్న బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ బాధలను పోగొట్టుకోవడానికి బాబాగారు ఇస్తున్న అవకాశం ఇది. ఈరోజు బాబాగారి మీద నమ్మకంతో ఆ ఏడుకొండల స్వామి నామాలను తాకి చూడుతాం. నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది. మీ సమస్యలన్నీ కూడా చెప్పుకుంటే మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. తల్లి, నువ్వు క్రోధి నామ సంవత్సరంలో అడిగిపెట్టేలోపు నీ జాతకమే మారిపోతుంది. నీకు రాజయోగం పట్టబోతుంది. ఇంత అదృష్టాన్ని ఎవ్వరు కూడా కాదనుకోరు. కాబట్టి ఈరోజు నీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీకు ఎదురవుతున్నా కూడా గట్టెక్కించడానికి నీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను. దానిని జాగ్రత్తగా వింతల్లి. ఎందుకంటే ఈ సాయి మీద నమ్మకంతో ఏడుకొండల స్వామి నామాలు తాకావు. ఆయన 1000 నామాలతో పేరుగాంచిన వాడు, వడ్డీ కాసులవాడు. నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించేటువంటి వాడు. కాబట్టి ఆయన కృపతో నువ్వు ఈ రోజున మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే, నీ బాధలన్నీ తొలగిపోవాలంటే ఈరోజు ఈ సాయి మాటలు వినాలి తల్లి. ఎందుకంటే ఈ సాయి ఎప్పుడు కూడా నీ మంచే కోరుతాడు. నువ్వు నీ జీవితంలో అనుకున్నది సాధించాలంటే ఈరోజు ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా విని అర్థం చేసుకోవాలి. రేపటి రోజున ప్రయత్నం చేయి. ఏది చెప్పినా, ఏది చేసినా ఈ బాబా నీ కోసమే చెప్తాడు. నా బిడ్డ బాగుండాలని చెప్తాడు. అర్థం చేసుకొని విను తల్లి. ప్రతి క్షణము నువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటావు. నా గురించే ధ్యానిస్తూ ఉంటావు. నీ కష్టాన్ని చెప్పుకొని మదన పడతావు. ఎప్పుడు కూడా నీ వాళ్ళతో సంతోషంగా ఉండడానికే ప్రయత్నం చేస్తావు. ఎన్ని బాధలు ఉన్నా కూడా వారితో చెప్పుకోవడానికి సంకోచిస్తావు. నువ్వు నాతో చెప్పుకోవడానికి కూడా కన్నీటి ఆవేదనతో వ్యక్తం చేశావు తల్లి. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి. నువ్వు ఇంత మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి? నీకు ఎవరైతే అన్యాయం చేశారో, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక మాటతో అంటూ నిన్ను బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వారిని శాశ్వతంగా దూరం చేస్తాను. అంతేకాదు, నువ్వు ఉన్న గొప్ప స్థాయి నుంచి చూసి వారు తిరిగి వచ్చి క్షమించమని వేడుకుంటారు. నువ్వు ఉన్న స్థాయిని చూసి ఈర్ష్యపడేలాగా చేస్తాను తల్లి. అంత గొప్పగా నువ్వు ఎదగబోతున్నావు. ఇక రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా ఆడబోతున్నాయి. నువ్వు ఎన్నో రోజులుగా నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావు. నా బిడ్డలను నేను పోషించుకోలేకపోతున్నాను బాబా. నాకు నా భర్త సహాయం కావాలి. నా భర్త ప్రేమను నేను పొందాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు తల్లి. ఎన్నో రోజులుగా ఇది నాతో చెప్తూనే ఉన్నావు. నీ భర్త మనసులోని స్థానం పొందాలి అంటే, నీ స్థానం ఉండాలి అంటే ముందు నీ భర్తను మార్పు రావాలి. ఆ మార్పు రావడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. నా బిడ్డ సంతోషంగా ఉండాలి అన్నదే నా ప్రయత్నం. తల్లి, నీ అనారోగ్యం గురించి ఎలాంటి చింత పెట్టుకోవద్దు. ఎందుకంటే నీకు నీ పక్కనే ఈ సాయి ఉన్నాడు. నీకు ఊది సహాయంతో నీకున్న జబ్బు కుదుట పడుతుంది. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండే జీవిస్తావు. ఈ సాయిని నిత్యం జపిస్తూ ఉండు. సాయి నామాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా చెడు మాటలు పలకకుండా సాయిని తలుచుకో. ఆ క్షణం నువ్వు పడుతున్న బాధల్ని దూరం చేస్తాను. ఈ సాయి
ఈ సాయి మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి నీకు నీ మాటలని చెప్తున్నాను. తల్లి, నీ బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడవకు. నీ భర్త తిరిగి వస్తాడు. నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ సాయి తప్పకుండా సహాయం చేస్తాడు. నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావలసింది. తల్లి, నువ్వు ఏ క్షణంలో కూడా శ్రద్ధ సబూరుని కోల్పోవద్దు. సహనంతో అన్నీ నువ్వు అనుభవిస్తేనే రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారుతాయి. ఇక నీ పెద్దవాళ్ళతో నువ్వు ఎంత గౌరవంగా బతికితే అంత తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటావు. నీ మనసు ఎప్పుడు బాగలేదు అని చెప్పి అనిపిస్తే ఆ క్షణం ఈ సాయిని తలుచుకో. సాయి ముందు కూర్చో. సాయిని చూస్తూ ఉండు. సాయి నీకేదో ఒక రూపంలో సందేశం ఇస్తాడు. సాయిని చూస్తూ ఉన్నంతసేపు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది. నువ్విక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. ఆందోళన అసలే చెందకు. బాబా, నేను నీ భక్తురాల్ని. నిన్ను తలుచుకోని క్షణం అంటూ లేదు. అనుక్షణం నిన్నే ఆరాధిస్తాను, నిన్నే పూజిస్తాను. ఎన్నో సంవత్సరాలుగా నిన్నే ఆరాధిస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే వేడుకుంటున్నాను. ప్రతి బాధ నీతో పంచుకుంటున్నాను. అయినా సరే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు? ఎప్పుడు నేను నీ ధ్యాసలోనే ఉన్నాను కదా. ఎక్కడైనా తప్పు చేశానా? మరి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నీ మనసు నాతో ప్రశ్న వేస్తుంది తల్లి. అలాంటి ప్రశ్న ఉంటే ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ జన్మలో నువ్వు అంత నిజాయితీగా, న్యాయంగా, ధర్మాన్ని అంటిపెట్టుకొని నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు చేసుకున్న కర్మను అయితే ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం. ఎందుకంటే ఈ కర్మ అనేది నీ భౌతిక శరీరం చుట్టూ ఒక మాయలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దానిని పూర్తిగా అనుభవిస్తావో వెంటనే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు అన్ని సంతోషాలే కనిపిస్తాయి. నీ జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. బాబా, దుర్మార్గులకు ఎందుకు అంత సంతోషాన్ని, అంత వైభవమైన జీవితాన్ని ప్రసాదిస్తావు అని అడిగితే అది వారు చేసుకున్న కర్మ అనుసారంగా వారు అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరైతే మంచిని అంటిపెట్టుకొని ధర్మబద్ధంగా పనులు చేసుకుంటూ న్యాయంగా బతుకుతూ వారి కష్టార్జితాన్ని మాత్రమే నమ్ముకుంటూ బతుకుతూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా పేదరికంలో ఉన్నా కూడా ఆ భగవంతుడి దృష్టిలో కోటీశ్వరులు. కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏమి ఇవ్వాలో ప్రతి మనిషికి నిర్ణయించుకుంటాడు. మనం ఎప్పుడు మంచిని ఆలోచించాలి. యోగ్యమైన దానిని మాత్రమే 10 మందికి ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరిగి తీరుతుంది. నేను అన్ని ప్రదేశాలను వ్యాపిస్తూ ఉంటాను. నేను లేని కారణం చోటంటూ లేదు తల్లి. తల్లి, నా బిడ్డలు ఎప్పుడు కూడా నా గురించి ఆలోచించే వారి పట్ల నేను కూడా వారి పట్ల అంతే దీర్ఘంగా ఆలోచిస్తూ వారి సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు వారు అనుభవిస్తున్న కష్టం నుండి బయటపడతారా అని చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడు నా గురువు దగ్గర కోరుకునేది ఒకటే. నన్ను నమ్ముకున్న వారు, నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని వేడుకుంటాను. నా గురువు చెప్పిందే నేను చేస్తాను. ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నాలో ఐక్యమైనట్టు భావిస్తాను. ఎందుకంటే వారు నిత్యం నన్నే స్మరిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా ఈ సాయిని కనబడతాడు. కాబట్టి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వారిని బయటపడేసే మార్గాన్ని అయితే నేను నిరభ్యంతరంగా చూపించగలను. తల్లి, నా మీద నమ్మకం ఉంచు. ఈ సాయి చెప్పింది విను. ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితంలో ఇంకా ఇంకా కష్టాలన్నిటివి వస్తూ ఉంటాయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. అందరూ నీలా ఉండరు. నువ్వు ఆలోచించే విధానం వేరు. వారి మనసులో ఉన్న కుట్రలే నువ్వెప్పటికి కూడా బయట పెట్టలేవు, తెలుసుకోలేవు. కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకు. ఒక్కొక్కసారి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. కష్టాలలో కూరుకుపోయి నిన్ను పలకరించే వారే లేకపోయినప్పుడు నీ బంధువులు ఎక్కడ? అదే నువ్వు సంతోషంగా అందరితోటూ కలిసి మెలిసి మంచి డబ్బుతో బాగున్నావే అనుకో. ఆ సమయంలో నీ చుట్టూ చేరి ఎంతో ఆప్యాయతని, ప్రేమని నటిస్తారు. అలాంటి ప్రేమకి నువ్వు పొంగిపోవద్దు. ఈ సాయి చెప్పేది గుర్తుపెట్టుకో తల్లి. బాబా,
నువ్వు చెప్పినట్టుగానే నేను ఎంతో మంచివాడిని, ఎంతో మంచిదానిని. ఎందుకంటే నీ మార్గంలో నేను నడుస్తున్నాను, సాయి బిడ్డని. కాబట్టి నేనే తప్పు చేయను. అయినా సరే కష్టాన్ని అయితే అనుభవిస్తున్నాను, నీ బాటలో నడుస్తున్నాను. చేతనైతే మంచి పని చేస్తాను, కొందరిని ఆదుకుంటాను. కష్టంలో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. నేను ఎప్పుడు కూడా నా వాళ్ళు అంటున్నాను. నా వాళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. నా కర్తవ్యం ఏంటో నేను గుర్తుపెట్టుకున్నాను. మరి అయినా సరే ఎందుకు ఈ కష్టం, ఎన్ని రోజులు ఈ బాధను అనుభవించాలి? నాకు ఇక ఓపిక లేదు. నా ఒంట్లో ఉన్న శక్తి తగ్గిపోయింది బాబా, నేను భరించలేని ఈ కష్టాన్ని అని నా బిడ్డ ఎంతగానో దీనంగా అడుగుతుంది. తల్లి, నీకోసం ఒక చక్కటి ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ రాత్రికి చేసుకో, నీ మనస్సు కుదుట పడుతుంది అని బాబాగారు అంటున్నారండి. ఇప్పుడు మనకు బాబాగారు ఒక చిన్న పరిహారాన్ని అందిస్తున్నారండి. ఈ పరిహారం ఈరోజు రాత్రికి ప్రతి ఒక్కరూ చేయవచ్చు. ఇది ఈరోజు చేయడం కుదరకపోతే రేపైనా చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పూట చేసుకోండి. సాయంత్రం చేసుకోవడానికి బాబాగారు అయితే చిన్న అవకాశం ఇది, తప్పకుండా ప్రయత్నం చేయండి. ఒకే ఒక రావి ఆకును తెచ్చుకొని అందులో ఆ ఆకు పైన మీరు ఏడుకొండల స్వామి నామాలను గంధంతో గీయాలి. అలా గీసిన తర్వాత మధ్యలో కుంకుమతో ఆయనకు అలంకరణ చేసుకోండి. మీకు నచ్చిన విధానంగా నామాలను దిద్దండి. అందులో నామాలను దిద్దిన తర్వాత కింద భాగంలో మీ సమస్య ఏంటి మీ మనసులో మాత్రమే చెప్పుకొని బాబా గారి మీద నామాన్ని అక్కడ వేయండి. జై సాయిరామ్ అని చెప్పి చిన్నగా రాయండి. ఇలా రాసిన ఈ రావి ఆకును బాబా గారి పాదాల దగ్గర ఉంచి మీ సమస్యను చెప్పుకున్న తర్వాత రాత్రి పడుకునే సమయంలో చేయవచ్చు. లేదంటే రేపు ఆదివారం చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ గురువారం చేసుకోవచ్చు, మంగళవారం, శుక్రవారం, ఈరోజు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. మీ సంకల్పం చెప్పుకొని మీ బాధనంతా విన్నవించుకున్న తర్వాత ఆ రావి ఆకును భద్రంగా మీ దగ్గరనే ఒక రాత్రి మీ పక్కనే పెట్టుకొని పడుకోవాలి. ఆ విధానంగా మీ సమస్యను 10 సార్లు చెప్పుకున్న తర్వాత మీ మనసులో అనుకున్న తర్వాత ఆ రావి ఆకును మీ దగ్గర పెట్టుకొని పడుకోవాలి. అలా పెట్టుకొని పడుకునే ఆ రావి ఆకుని ఏం చేయాలి అంటే నెక్స్ట్ రోజు అంటే తర్వాత రోజు ఆ రావి ఆకును ఎక్కడైనా నదిలో పారే నీటిలో వేయవచ్చు, బావిలో వేయవచ్చు. అలా లేదు ఇవన్నీ కుదరదు అనుకుంటే చెట్ల పొదల్లో కూడా వేయవచ్చు. ఏడుకొండల స్వామి నామాలను మీరు దిద్దారు, మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకున్నారు కాబట్టి తప్పకుండా ఆయన అనుగ్రహం మీకు దక్కుతుంది. ఈ ఆఖరి రోజు ఈ శనివారం రోజు, ఈ వారంలో ఈ శనివారం రోజు మీరు అన్నిటిలోనే విజయాల్ని సాధించాలని నేను కూడా ఆ భగవంతుడితో కోరుకుంటున్నాను. అలాగే బాబాగారి ప్రతి ఒక్కరికి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో గనక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మనము చేసే ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్క దానిలోనూ ఏదైనా సరే మనకంతా మంచి జరగాలంటే బాబా మీద నమ్మకంతో ఉంటే మనకు అంతా మంచి జరుగుతుంది. అన్నీ ఆయనకు చెప్పుకుంటూ